హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ పౌడర్, నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వాడొచ్చండి. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం పుదీనా ఆకులను, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 కేజీ చికెన్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ఉప్పు, ఆ తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పుదీనా ఆకులను, ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తర్వాత కొద్దిగా ఆయిల్ని, తర్వాత అన్ని మసాలా దినుసుల్ని అంటే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ని, మిరియాల పొడిని మరియు మసాలా పౌడర్ని, బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకొని తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా పోసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు కూడా పోసుకొని బాగా చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1.5 కేజీ బిర్యానీ రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిలో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి వేడి చేయాలి. నీళ్లు కొంచెం వేడెక్కాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మందపాటి గిన్నెను ఒకటి తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ పోసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ మొత్తాన్ని దానిలో వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా గిన్నె చుట్టుపక్కల పెట్టుకోవాలి. దీనిపై నుంచి ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికిన బాస్మతి రైస్ని ఒక గిన్నెలోకి వడకట్టుకొని ఆ రైస్ మొత్తాన్ని మనం ఇంతకుముందు పెట్టుకున్న చికెన్ మీద ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. దీనిపై నుండి ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని, కొద్దిగా నెయ్యిని, తర్వాత ఫుడ్ కలర్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. దీనిపైన గట్టిగా మూత పెట్టి ఒక తడిపట్టను తీసుకొని దాని చుట్టూరా ఇలా నేను చూపిస్తున్నట్టుగా చుట్టుకొని దీనిపైన ఒక వెయిట్ని పెట్టాలి. ఇలా వెయిట్ని పెట్టడం వల్ల లోపల కర్రీ మంచిగా ఉడికి బిర్యానీ రైస్ చాలా బాగా రెడీ అవుతుందండి. ఇలా 30-45 మినిట్స్ స్లిమ్ మీద ఉంచి తీస్తే బిర్యానీ రైస్ స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రైస్ రెడీ అవుతుందండి. ఇలా చాలా ఈజీగా బిర్యానీ రైస్ని మనం చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి.